ఇప్పుడు మనం చూస్తున్న గుడి పేరంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎక్కడ లేదంటే మన భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలంలో ఉంది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఒకటే గుడిలో రెండు లింగాలు ఉండడమే దీని స్పెషాలిటీ. ఒక ఒక లింగం పేరు ముక్తేశ్వరుడు అంటే శివుడు, ఇంకొక లింగం పేరు యముడు అంటే కాలుడు. వీరిద్దరూ ఒకటే పానపట్టం పైన ప్రతిష్ఠించబడ్డారు. దీనికి గల కారణం ఏంటంటే ఒకానొక సమయంలో ప్రజలందరూ ముక్తేశ్వరుడి చేత అనుగ్రహించబడ్డారు. దానివల్ల యముడికి పని తగ్గడంతో యముడు శివుడిని ఆశ్రయించాడు. అప్పుడు శివుడు నువ్వు నా పక్కనే లింగ రూపంలో ఉండిపో అన్నాడు. దాంతో ఒకటే గుడిలో రెండు లింగాలు ఏర్పడ్డాయి. ఇందులో శివలింగానికి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి. ఈ నాసిక రంధ్రాల ద్వారా మనం ఎన్ని వింతల నీళ్ళు పోసినా బయటికి కనబడవు. దానికి గల కారణం ఏంటంటే భూ అంతర్భాగం నుండి ఆ వాటర్ గోదావరిలో కలుస్తాయి. ఈ గుడి నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఇప్పుడు మీ గుడికి రావడానికి గల కారణం ఏంటంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ గుడికి దోషాలను అంటే నాగదోషం వాళ్ళను అంటే శని దోషాలను, జాబ్ రాకుండా కష్టాలు పడుతూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ శని పూజ పెట్టించుకుంటారు. నాగదోషం పూజ, పెళ్లి కాకుండా, జాబ్ రాకుండా, పిల్లలు పుట్టకుండా, ఇలా కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇలా ఇక్కడ పూజలు చేస్తారు. ఇప్పుడు మనం శనీశ్వరుడి పూజ కోసం వచ్చాం. దానికి టికెట్ ఇస్తారు. దానికి 300 రూపీస్ ఒక టికెట్కి. ఇప్పుడు మేము నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. నదిలో స్నానం ఆచరించి పూజలో కూర్చొని శనీశ్వరికి పూజ అంతా అయ్యాక యమకొండలో వేగి మళ్ళీ స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి మళ్ళీ ముక్తీశ్వరుడిని దర్శించుకోవాలి. ముక్తీశ్వరుడితో పాటు కాలుడు రెండు లింగాలను దర్శించుకోవాలి. అప్పుడే ఆ దేవుడు మనకు మోక్షం ప్రసాదిస్తాడంట.